ఆదరణ టీవీ చూస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలకి దేవుని నామంలో మా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్య పరిచర్యలోకి వెళ్ళటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్య, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృపామయుడ, ఈ ఉదయకాలపు సమయంలో నాయన మీ యొక్క పాదసంలో చేరి మీ యొక్క బిడ్డలకు నాయన మీ వాక్యం అందించుటకు నాయన మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మీరు మాత్రమే నాయన మహిమ పొందండి ప్రభా. ఇక్కడ నిలబడింది నేను కాదు నాయన, మీ యొక్క సన్నిధిని నా పక్షాన ఉంచి ప్రభా మీ బిడ్డలకు ఏదైతే అవసరమైనదో నాయన మీరే బయలుపరిచి సహాయం దయచేదరని మీ ప్రియకుమారైన మా రక్షకులైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈరోజు దేవుని యొక్క వాక్యంను ధ్యానించుటలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి మొదటి సమూయేలు గ్రంథంలో మరి ఒక హన్నా అని ఒక దేవుని యొక్క ప్రార్థన చేసినటువంటి ఒక స్త్రీని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకులైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఇక్కడ హన్నాను ఒక దైవజనురాలు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఈమె ఇంతగా బహుగా దుఃఖపడుతూ ఉన్నదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆమె దేవుణ్ణి మొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నది. ఒక ప్రార్థన చేసేటువంటి సమయాన్ని దేవుని దగ్గర మనం గడిపినప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. మరి దేవుని స్తుతిస్తూ ఆమె అంటుంది, అయా సైన్యములకు అధిపతికు యెహోవా, మరి నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకొనమని మొదటిగా ఇక్కడ మరి తెలియజేస్తూ ఉన్నది. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకోమంటుంది దేవుణ్ణి. మరి ఈమెకు ఎందుకు ఇంత శ్రమ కలిగినది, ఆమె ఎందుకు దేవుని సన్నిధిలో ఇంతగా ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చినదో మరి ఒకసారి ఈ పైనటువంటి వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంది. మరి మొదటి నుంచి కూడా చదవాలి అంటే కొంత సమయం సరిపోదు కనుక ఈ యొక్క వాక్యాన్ని నేను మొదటిగానే అంత వివరించుకుంటూ వస్తాను. మరి ఈమె యొక్క ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి ఆమె పేరు హన్నా. అయితే ఈ ప్రార్థన ఎందుకు ఈమె ఎంతగా చేయవలసి వస్తుంది, దేవుని సన్నిధిలో బహుగా నిట్టూర్పులు విడుస్తూ ఉంది. అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుని సన్నిధిలో జగాడుతున్నది. అయితే ఇటు ప్రార్థన ఆమె ఎందుకు చేయవలసి వచ్చినది అనగా, మరి ఈమె ఎల్కానాను ఒక అతనికి భారీగా ఉన్నది. ఎఫ్రాయిం అన్యమందు వారు నివసిస్తూ ఉన్నారు. అయితే ఈమెకు సంతానం లేని పరిస్థితి ఇక్కడ కనపడుచు ఉన్నది. ఈమె చేసినటువంటి ప్రార్థనలో కూడా, అయ్యా నీ యొక్క దాసురాల్ని నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగపిల్లవాడిని దయచేసిన ఎడలా నేను వాడిని తల మీదకి ఎప్పటికీ కూడా క్షౌరపు కత్తిని రానియక యెహోవానగు నీకు ప్రతిష్ఠ చేస్తాను అని అడుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో ఇంతగా జోగాడుతున్నది అంటే ఆమె కలిగినటువంటి శ్రమ, ఆమె కలిగినటువంటి బాధ, ఆమెలో ఇంతగా వేదన ఎందుకు కలుగుచూ ఉన్నది అనగా, మరి ఈ ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారంట. హన్నా మొదటి భార్య, రెండవ భార్య పేరు పెనిన్నా. అయితే పెనిన్నాకు సంతానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు, హన్నాకు దేవుడు సంతానాన్ని ఇవ్వలేదు. అయితే ఎందుకు ఇవ్వలేదు అనంటే ఆమె యొక్క గర్భాన్ని యెహోవాని మూసివేసేవాడంట. మరి మన యొక్క జీవితాల్లో కూడా, మన యొక్క పరిస్థితుల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఏదైనా ఒక కొరత అనేది వచ్చింది అని తెలిసినప్పుడు మరి ఏదైనా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉండింటుంది. ఈమెకు కలిగిన శ్రమలో ఒక దేవుని ఉద్దేశం, గొప్ప ఉద్దేశం కూడా ఉన్నది. అయితే యెహోవా దేవుడు మరి ఒక భార్యకు కలిగినటువంటి 2 భార్యలు, ఒక భర్తకు ఉన్నటువంటి 2 భార్యలకు ఒక స్త్రీకి మరి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, ఒక స్త్రీకి సంతానాన్ని ఇవ్వలేదు. అయితే ఈ యొక్క కార్యం ఎందుకు దేవుడు చేయవలసి వచ్చినదో, ఆయన యొక్క ఆంతర్యం ఏమి ఉన్నదో యేసయ్య మరి ఆమె పట్ల ఎందుకు మరి ఇటు శ్రమను, ఈ కొదువని ఎందుకు దేవుడు పెట్టి ఉన్నాడో మళ్ళీ మనము తెలుసుకోబోతున్నాము. అయితే మరి హన్నా కలిగినటువంటి ఈ శ్రమను బట్టి ఆమె బహుగా నిట్టూర్పులు విడుస్తూ ఉందంట. ఇంతగానో వేదన చెందుతూ ఉంది. అయితే ఇటు వేదన ఎందుకు చెందవలసి వచ్చినది అంటే తన తోటి వైరి అయిన పెనిన్నా ఆమెను ఎంతగానో విసిగిస్తూ ఉందంట. ఎంతగానో ఆమెను మరి గొడ్రాలని ముద్ర వేసి ఆమెను ప్రతి క్షణము ప్రతి నిమిషం ఆమెను ఎంతగానో శోధిస్తూ ఉండింది. అయితే హన్నా ఆమె యొక్క జీవితం ఎలా ఉంది అంటే
ఆమెలో ఎంత ఓర్పు, ఎంతో సహనము, దేవుని పట్ల ఆమెకు ఎంత నిబద్ధత. మరి దేవుడు ఏనాటికైనా నాకు మరి సంతానాన్ని ఇస్తాడనే ఒక దృఢ సంకల్పం ఆమె జీవితంలో చూస్తూ ఉన్నాము. మరి పెనిన్నా ఎన్ని మాటలన్నను, ఎంతగా ఆమెను విసిగించినను, ఎంతగా ఆమెను శోధించినను, ఆమె అయితే ఏ రోజు ఆమెను తిరిగి ఒక మాట కూడా అనలేదంట. ఈ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు మొదటి వచనం నుంచి కూడా మనం గమనించి ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆమెను తిరిగి ఒక మాట కూడా అనకుండా ఉండింది. నిజంగా ఆమెలో ఎంత ఓర్పు, ఎంత సహనము దేవుడు ఆమెకి ఇచ్చాడు. అయితే వీటి కారణాన్ని బట్టి అయితే ఎప్పుడైతే పెనిన్నామను విసిగిస్తూ కోపపడే మాటలు అంటూ ఉన్నదో అప్పుడు ఆమె తిరిగి ఒక్క మాట కూడా అనకుండా మరి ఏటేటా వారు దేవుని సన్నిధికి వెళ్ళి బలులు అర్పిస్తూ వస్తున్నారంట. అయితే ఈ బలులు అర్పించే సమయంలో ఈమె దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని ఎదుట మరి ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, నాకు కలిగిన శ్రమలను మీరు చూస్తున్నారు, నాకు కలిగిన వేదనను మీరు చూస్తున్నారు ప్రభా. అయితే నాకు ఒక్క మగపిల్లవాడిని దయచేసిన ఎడలా వాని తల మీదకి ఎప్పటికీ క్షౌరపు కత్తిని రానియక మీ యొక్క దాసుడిగా మీ యొక్క సన్నిధిలో నేను మిమ్మల్ని ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తాను ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. నిజంగా అన్నలో ఎంత సహనం ఉంది, ఎంత ఓర్పు ఉంది. మరి అట్టి ఓర్పు, అట్టి సహనాన్ని బట్టి ఆమె దేవుని సన్నిధిలో మరి స్పష్టంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె యొక్క ప్రార్థనలో స్పష్టత ఉంది. స్పష్టత ఎలా ఉంది అంటే, అయ్యా నాకు ఒక మగపిల్లవాడిని దయచేయమని ఏదైతే తన జీవితంలో అవసరమైనదో ఆ అవసరత నిమిత్తము గట్టిగా స్పష్టంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని ఆ విధంగానే అడుగుతూ ఉంది, నాకు ఒక మగపిల్లవాడిని దయచేయమయ్యా అని అడుగుతుంది. మరి మన జీవితాల్లో కూడా ఏదైతే అవసరమో, ఏ సమస్య గురించి మనం బాధపడుతూ ఉన్నామో, ఏ కొరత అయితే, ఏ కొదువైతే మన జీవితాల్లో ఉందో అట్టి కొరతను బట్టి దేవుణ్ణి స్పష్టంగా అడిగే వారంగా ఉండాలని మరి ఈమె యొక్క ప్రార్థనను బట్టి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మరి హన్న తన యొక్క ప్రార్థనలో ఇంతటి స్పష్టత, మరి దేవుని దగ్గర అడగటంలో ఆమె ఎంత మరి దేవుని ముందుగా స్తుతిస్తుంది. అయా మరి సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనను ముందుగా కొనియాడుతున్నది. మరి అదేవిధంగా దేవుని సన్నిధిలో జోగాడుతున్నది. దేవుణ్ణి ఎంతగానో మనవి చేస్తూ ఉన్నది. నాకు కలిగిన శ్రమను చూడయ్యా, నాకు కలిగిన వేదనను చూడు, మరి మరొక్కసారి ఆ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తానయ్యా, ఆ బిడ్డను నాకు ఇచ్చినప్పుడు అని దేవుని సన్నిధిలో ఎంతగానో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. అయితే ఇటు ప్రార్థన చేసినటువంటి ఆమె మరి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడైన ఏలీ గారు కనిపెడుతూ ఉన్నారంట. ఆమె ఒక పెదవులు మాత్రమే ఆడిస్తూ, పెదవులు మాత్రమే కదులుచూ ఉండగా ఎంతో మనో దుఃఖముతో ఆమె దేవుని సన్నిధిలో తనలో ఉన్న బాధ మొత్తం కూడా వ్యక్తపరుచుకుంటూ ఉంటుందంట. అప్పుడు ఏలీ గారు అంటున్నారు, వచ్చి ఒక మాట చదువుకుందాము. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని కొనుచుంటున్నా. నేను నిజంగా మరి దేవుని యొక్క సేవకులతో ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. అయ్యా, నేనైతే మరి దేవుని ఎదుట నాలో ఉన్నటువంటి మరి వేదనను, బాధను ఆయన దగ్గర నేను చెప్పుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. నాకున్న కొదువ ఆయన మాత్రమే తీసివేయగలడు, దేవుడు మాత్రమే నాకు ఇట్టి సహాయం చేయగలడనే శ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాను. కానయ్యా, నేను ఏమాత్రమే మత్తురాలని లేను నాయనా అని దేవుని యొక్క బిడ్డకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నిజంగా కొంతమంది మనల్ని మరి కొన్ని విషయాల్లో మరి ఎంతగానో మరి అనుమానించవచ్చు. ఏమో చేస్తున్నారేమో, ఎక్కడో మరి ఏదో పరిస్థితుల్లో ఉన్నారేమో అని మనల్ని చూసిన వాళ్ళు అనుకొని ఉండవచ్చు. కానీ మన యొక్క హృదయాన్ని, మన యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితిని తెలిసినది ఒక దేవునికి మాత్రమే. అటు దేవునికి మన హృదయంలో ఉన్నట్టు ప్రతి వేదన, బాధ ఆయన ముందు మనం తెలియచేసుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. మనకు సహాయం చేయటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. అటు నమ్మకమైన ప్రార్థన ఆమె హన్నా చేస్తూ వస్తుంది. అయితే ఈ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏలీ గారు అంటున్నారు, అమ్మ మరి దేవుడు నిన్ను దీవించునుగాక, నీ యొక్క మాట సిద్ధించునుగాక అని దీవించి ఆమెను మరి పంపివేస్తాడు. నిజంగా ఆనాటి నుండి అన్న మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఎంతగానో దేవుణ్ణి వేడుకొని మరి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నుంచి కూడా
అయితే హన్నాలో ఒక గొప్ప సంగతి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానివేసినదంట. అంటే ఎంతటి విశ్వాసము దేవునిలో ఆమెకుంది, ఎంతటి మరి దేవుని ఎదుట ప్రార్థన చేశాను, దేవుడు తప్పక నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసముతో తను ఆ మందిరం నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయినది సంతోషంగా. నిజంగా మనం ఒక ప్రార్థన చేసాము అంటే ఆ ప్రార్థనలో మరి మనకు జవాబు దొరికినది అని ముందుగానే మనము దేవుని దగ్గర నమ్మకంతో ఉండాలి. అట్టి నమ్మకాన్ని మరి హన్నా కలిగి ఉండి ఇంటికి సంతోషంగా వచ్చేసినదంట. వచ్చేసి మరి ఆమె ఎంతగానో సంతోషంగా మరి కుటుంబంలో జీవిస్తూ ఉన్నది. ఇక పెనిన్న మాటలకు కానీ మరి ఎవరి మాటలకు కూడా తను ఏమాత్రము జంకట్లేదు. దేవునికి నా యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన నేను చెప్పుకున్నాను, నా హృదయంలో ఉన్నటువంటి మరి బాధ ఏంటో ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. దేవుడు నాకు తప్పక దయచేస్తాడని మరి ఎంతో విశ్వాసంతో ఉండి ఆమె యొక్క ప్రార్థనలో ఎంత స్పష్టత ఉండింది. ఏదైతే కావాలని అడుగుతుందో, ఏదైతే ఆమెకు కావాలని కోరుకుంటుందో అది మాత్రమే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంది. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఏదైతే మన జీవితాలకు కొదువుగా ఉందో అది మాత్రమే దేవుని దగ్గర స్పష్టంగా, నమ్మకంగా, గట్టిగా విశ్వాసంతో ప్రార్థించాలి. అలా ప్రార్థించి ఇంటికి వచ్చిన అన్న మరి కొంతకాలం గడిచిన తర్వాత ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి ఉన్నాడు. మరి మనం ఇంకొక వచనం చదువుకున్నప్పుడు, కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. నిజంగా హన్నా మొట్టమొదటిగా చేసినటువంటి ప్రార్థన ఏమని ప్రార్థన చేసింది? అయ్యా, నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయమయ్యా. అట్టి మగ పిల్లవాడిని దయచేసినప్పుడు ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన అయితే చేసి ఉన్నదో, ఏ మనవైతే చేసుకొని ఉన్నదో అట్టి మనవిని పొంది ఉన్నది. ఆ కొదువ తీరిపోయినది ఆమె జీవితంలో. మరి చూడండి, ఇక్కడ యెహోవా దేవుడు ఆమెకి గర్భాన్ని తెరిచి ఒక కుమారుని ఇచ్చాడు. అయితే ఆమె అడిగింది కుమారుణ్ణే, అలాగే దేవుడు కూడా కుమారుణ్ణే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. మన జీవితాలకు ఎల్లప్పుడూ ఆయన అడిగినది ఏదైనా ఇవ్వటానికి దేవుడు మనకు సంసిద్ధంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మరి ఒకసారి మనము దేవుని సన్నిధిలో అడిగినది అది పొంది ఆమెను నమ్మి విశ్వాసముతో జీవించాలి. పదే పదే ఆ యొక్క మరి మాట కొరకు, ఆ యొక్క మరి అవసరత కొరకు ప్రార్థించవలసిన అవసరం లేదు. ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థించాము, ఒకసారి దేవుని ఎదుట మనము మన కన్నీళ్లతో దేవుని అడిగామంటే ఇక ఎన్నడూ మనము మరచినను దేవుడు మరవడు. అది ఎల్లప్పుడూ మనకి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాడు. ఈమెకైతే సంతానం కొదవైతే ఉండింది, కానీ మన జీవితాల్లో ఏ కొదవ ఉంది? దేవుని సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితాల్లో ఏ కొదవ ఉంది? మరి రక్షణ అనే కొదవ ఉందా? నీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుని ఇంకా విశ్వసించలేక దేవునికి దూరమై దేవుని యొక్క మాటకు మరి మనము లోబడనల్లక ఎంతగా మరి మన సొంత ఆలోచనలు చేసుకుంటూ తిరుగుతున్నామేమో ఒకసారి గమనించుకుందాం. ఈమె యొక్క ప్రార్థన ఎంత విశ్వాసంగా చేసింది. ఇక తిరిగి పొందానని నమ్మి నేను ఏ మనమైతే చేశానో, ఏ ప్రార్థన అయితే నేను చేశానో అటుది పొందానని హన్నా ఎంతో సంతోషిస్తుంది. నిజంగా అట్టి సంతోషం దేవుడు మన జీవితాలకు ఎప్పుడూ ఇస్తాడు. ఆ హన్నా యొక్క ప్రార్థనలో ఇంత స్పష్టత, ఇంత ధన్యత దేవుడు ఆమెకి ఇచ్చాడు. మరి అంత మాత్రమే కాదు, ఆమె ఒక నిబంధన చేసుకున్నది దేవుని సన్నిధిలో. అయ్యా, నాకు మగపిల్లవాడిని దయచేసినడలా వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ కూడా నీ యొక్క సన్నిధిలో ప్రతిష్ఠిస్తానని ఒక ప్రతిష్ఠ చేస్తుంది. దేవుని దగ్గర మన ప్రతిష్ఠ ఎలా ఉంటుంది, మన దేవుని దగ్గర మనం చేసేటువంటి వడంబడిక ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో ఒకసారి అంటూ మరి మనము దేవునికి మాట ఇచ్చినామంటే ఆ మాట తప్పని వారంగా ఉండాలి. మరి ఆ మాట తప్పని దానిగా ఉండిందో లేదో మరొకసారి చూద్దాము. 21వ వచనం చదివినప్పుడు, ఎల్కాయను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. 24వ వచనం ఒకసారి చూసినప్పుడు, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, 2 పిండిని, ద్రాక్షారసపు తిత్తిని
తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చును. దేవునికి స్తోత్రం. నిజంగా మరి తల్లి యొక్క బాధ్యత బిడ్డల పక్షాన ఎలా ఉంటుందో కూడా ఆ బిడ్డ మరి తెలియచేస్తూ ఉంది. హన్నా మరి పుట్టిన వెంటనే దేవుని సన్నిధిలోకి బిడ్డను తీసుకొని వెళ్ళలేదు. అక్కడ ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అంటే మరి బిడ్డ మాటి మాటికి తల్లి దగ్గరికి వస్తాడేమో ఆకలి కొని, మరి అతని యొక్క పరిస్థితి మరి గమనించుకునిగా ఉండింది కనుక మరి బిడ్డ పాలు మానిన తర్వాత యెహోవా సన్నిధికి తోడుకొని వెళుతూ ఉంది. ఆమె నిజంగా దేవునికి ఏ మాట అయితే ఇచ్చినదో, దేవుని దగ్గర ఏ వాగ్దానం అయితే చేసినదో, దేవుని యొక్క మరి ప్రార్థనలో తన యొక్క స్పష్టంగా మరి దేవునికి ఏదైతే ఒప్పుకోలు చేసుకుని ఉన్నదో ఆ ఒప్పుకోలు నెరవేర్చుటకు మరి ఆ బిడ్డ సంసిద్ధమైనది. నిజంగా దేవుని సన్నిధిలో మనము ఒకసారి ఒక ఒప్పుకోలు చేసుకున్నప్పుడు, దేవుని దగ్గర ఒక మాటకు కట్టుబడి ఉన్నప్పుడు ఆ మాట తప్పిపోని వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి హన్నా యొక్క జీవితం నిజంగా పరిశీలించి చేసినప్పుడు మరి ఎవరి మాటలు లెక్క చేయలేదు, ఎవరి వైపు తను చూడలేదు. దేవుని సన్నిధిలో ఏదైతే తను ప్రార్థన చేసిందో, ఏదైతే దేవుని దగ్గర ఒప్పందం చేసుకునిందో, దేవుని దగ్గర ఏ ప్రతిష్ఠ ఆమె చేసినదో అది నెరవేర్చుటకు సిద్ధురాలుగా ఉండింది. మన జీవితాల్లో కూడా నిజంగా దేవుని దగ్గర ఒక ఒప్పుకోలు ఒక ఒప్పందం మనం చేసుకున్నామంటే అది నెరవేర్చడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. అటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆమె తిరిగి బిడ్డను పాలు మాన్పించుకొని దేవుని సన్నిధికి వెంట పెట్టుకొని వెళుతూ ఉంది. అయితే ఒట్టి చేతులతో వెళ్ళట్లేదండి. 3 కోడెలను, తూమిడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని ఏ మందిరంలో అయితే ప్రార్థన చేసిందో, ఏ మందిరంలో అయితే తన బిడ్డను పొంది ఉన్నదో, ఏ మందిరంలో అయితే తన మనవిని దేవునికి విన్నవించుకున్నదో అదే మందిరానికి తిరిగి వెళుతూ ఉన్నది. నిజంగా మన జీవితాలుగా దారి తప్పే జీవితాలుగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఏదైతే మనం ఒప్పుకోలు చేసుకున్నామో ఆ సన్నిధిలో ఎక్కడైతే మనం రక్షించబడి ఉన్నామో ఆ సన్నిధికి వెళ్ళటం ఎంతో గొప్ప శ్రేష్టత. అటు శ్రేష్టమైన జీవితంలోకి హన్నా వెళుతూ ఉన్నది. మరి అక్కడికి వెళ్ళి మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో మరి ఒక మాట అంటూ ఉన్నది. పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. మరి సాక్ష్యం ఇచ్చినదిగా కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే మనం దేవుణ్ణి అడిగి ఉన్నామో అది పొందినప్పుడు దాన్ని తిరిగి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి సాక్షి జీవితం కూడా హన్నాలో ఉండింది. మరి ఆమె మర్చిపోలేదు, దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోలేదు. తన యొక్క మరి వైర్యగు పెనిన్న అనే మాటలలో మరి ఆమెను ఎంతగానో విసిగించిన స్థితిలో మరి ఆమెను తిరిగి ఒక మాట కూడా అనకుండా మరి దేవునికి మాత్రమే అప్పచెప్పుకొని దేవుని దగ్గర మాత్రమే ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క పరిస్థితిని వివరించుకొని మరి దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడని నమ్మి విశ్వాసం ఉంచి ఆమె ఆ విశ్వాసాన్ని, ఆ మనవిని పొంది తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళిన ఒక సాక్షిగా నిలబడుతుంది. అనేకులు ఏ రోజైతే ఏలీ గారు మరి ఆమెను అంటున్నాడు, నువ్వు మత్తురాలుగా ఉండి ప్రార్థన చేసావని అడిగి ఉన్నాడు. అయితే మరి ఆమె అంటుందయ్యా, ఒకనాడు దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఎంత స్పష్టంగా చెప్తూ ఉంది. నిజంగా అట్టి గొప్ప ధన్యత మన జీవితాలకు దేవుడు ఇవ్వాలని మరి దేవుడిని కోరుకుందాం. నిజంగా బిడ్డను పొందినది ఏదైతే అడిగినదో అదే దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆమెకి. ఆ బిడ్డను తీసుకువెళ్ళి షిలోహులోని మందిరంలో ప్రతిష్ఠిస్తుంది. మరి మాట తప్పనిదిగా ఉంటుంది. తల్లి యొక్క బాధ్యత ఎటువంటిదో కూడా నెరవేరుస్తూ ఉంది. నిజంగా ఆమె జీవితము ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అండి. మరి ఆమె తీసుకుని వెళ్ళి అంటుంది, ఆ రోజు నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనేనయ్యా అని స్పష్టంగా తెలియపరుస్తుంది. నిజంగా ఒకసారి మన జీవితాలు మార్పు చెందినప్పుడు, మనలో ఉన్నటువంటి కొదవ దేవుడు తీసివేసినప్పుడు అనేకులకు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి సాక్షి జీవితం కూడా మన జీవితాల్లో ఉండాలి. ఆ దేవునికి సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ బిడ్డను అక్కడ ప్రతిష్ఠిస్తుంది. ప్రతిష్ఠించిన వెంటనే కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం. మరి ఆమె గర్భాన పుట్టినటువంటి సమూయేలు మరి దేవునికి అక్కడనే మ్రొక్కాడు. అంటే ఒక బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్కులను వింటూ ఉన్నాడు. ఆమె యొక్క వేదన విన్న వ్యక్తిగా ఉంటున్నాడేమో. మరి వెంటనే దేవుని యొక్క సన్నిధిలో మ్రొక్కాడు చిన్న బాలుడైన సమూయేలు. మరి తల్లి ఎంతగానో ఆ బిడ్డకు నేర్పించి ఉండొచ్చు. మరి ఆమె బిడ్డను వదిలివేసి మరి పక్కకు వస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తూ ఉన్నది. మరి బిడ్డను వదిలిపెట్టి వెళ్ళుచున్నప్పుడు ఆ తల్లి వేదన ఎంతో ఉండవచ్చు. లేక పుట్టాడు. మరి లోకంలో ఎంతో అవమానాలు, నిందలు పడినది.
మరి ఇది గొడ్డాలుగా ముద్ర వేయబడినది. ఆయనను అవన్నీ లెక్క చేయక దేవునికి ఇచ్చిన మాట కొరకు నిలబడింది. మాట తప్పనిదిగా ఉంటుంది. ఆమెలో అట్టి పట్టుదల, విశ్వాసము నిజంగా చాలా గొప్పది. దేవుని దగ్గర బిడ్డను ప్రతిష్ఠించి తిరిగి మరి తన గృహానికి వెళ్ళిపోతుంది. అక్కడే దేవుడిని మొక్కాడు సమూయేలు. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి ఆమె యొక్క జీవితానికి. ఒక ప్రార్థన చేయటం అంటే అది దేవునితో మనం స్పష్టంగా మాట్లాడటం. దేవునితో మాట్లాడటం అంటే మరి అది నిజంగా మన జీవితాలకు ఎంతో ధన్యకరం అండి. ప్రార్థన చేయటంలో ఎంత శక్తి, ఎంత మహిమ ఉందో ఒకసారి మనము ఈమె యొక్క మరి ప్రార్థనలో చూసి ఉన్నాం. ఆమె యొక్క జీవితంలో ఎంత మార్పు కలిగినది. దేవుడు ఎంతగా ఆమెను ఆశీర్వదించాడు. ఏనాడైతే దేవుడు ఆమెలో ఒక మరి మహత్తరమైన కార్యాన్ని చూడాలని మరి సంకల్పించాడో ఆ సంకల్పం ఆమె ద్వారా మళ్ళీ దేవుడు నెరవేర్చుకున్నాడు. నిజంగా హన్నా యొక్క జీవితాన్ని దేవుడు ఎంతగా మార్చివేశాడు. అయితే ఒక కుమారుని అయితే ఆమె అడిగింది. మరి దేవుడు అంతకంటే ఎక్కువ ఇచ్చాడా? మరి అంతటితో ఆమె సరిచేసుకున్నదా? మరొకసారి మరి 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి గమనించుకుందాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఒక బిడ్డను మాత్రమే హన్నా అడిగి ఉన్నప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ మేలు చేసి ఉన్నాడు. మరి 3 కుమారులను మరి కుమార్తెలను కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యురాలు ఆమె. దేవుని సన్నిధి అంటే మరి ఎంత ధన్యకరమైన సన్నిధిగా ఉంటుందో మన జీవితాలకు దేవుని దగ్గర ప్రార్థించట్లో ఉన్నటువంటి మరి ఉద్దేశము కానీ ప్రార్థించట్లో ఉన్నటువంటి మరి ఆ ధన్యకరం కానీ మన జీవితాలకు అలవర్చుకుందాము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అంటే దేవునితో మనం స్పష్టంగా మాట్లాడటం తెలుసుకుందాం. మరి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఏ ఒక్క సమస్య గురించైనా, ఏ ఒక్క మరి మనలో ఉన్న కొదవ గురించైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు మరి ఆ యొక్క సమస్యలో నుంచి, ఆ యొక్క బాధల్లో నుంచి కానీ, మనకు ఉన్నటువంటి ఏ వేదనలో నుంచి కానీ ఆయన తప్పించగల మరి సమర్థుడైన దేవుణ్ణి మనము స్పష్టంగా తెలుసుకొని మన హృదయాల్లో ఆయన యొక్కను ప్రతిష్ఠించుకొని దేవునికి సరైన మార్గంలో మనం పయనిస్తూ దేవునికి విశ్వాసముగా, దేవుని ఎదుట మరి నమ్మకమైన దాసులముగా మనం ఉన్నప్పుడు ఆ దేవుడు తప్పక మన జీవితాలకు ఎన్నో మేళ్లు చేస్తాడు. అట్టి మేళ్లను దేవుడు మనకు తిరిగి అనుగ్రహించాలని ఎవరి జీవితాల్లో అయితే ఏ కొదువు ఉన్నదో ఒకసారి గమనించుకోండి. ఒకసారి పరిశీలించుకుందాము. దేవుని ఎదుట ఒప్పుకుందాము. దేవుని అడుగుదాము, అడిగి పొందుదాము. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా, మీ యొక్క దాసురాలైన అన్నాను ఇంతము అయా మరి ఆమె చేసిన ప్రార్థనలో నాయన మరి మాకు తెలియజేసిన అనేక అంశముల గురించి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా నాయన మిమ్మల్ని అడిగినప్పుడు నాయన మాలో ఏ కొదువైతే ఉందో ఆ కొదువులను తీర్చివేసి అయా ఏ సమస్యలు అయితే మా జీవితాల్లో ఉన్నాయో అట్టి సమస్యలన్నింటిలో గురించి నాయన మీరు తప్పించి మరి మీరు మాకు గొప్ప మేలు చేస్తున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. అడిగినప్పుడు నాయన అవి పొందారు ముందుగానే మరి నమ్ముడు అని చెప్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రమయ్యా, స్తోత్రము. ఇంతవరకు మీ నిలువ పెట్టుకొని ప్రార్థించిన నాయన చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి సమయంకే స్తోత్రమయ్యా. మరి అనేకులు నాయన మీ బిడ్డలు నాయన దీవించి ఆస్వాదించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను హృదయాలలో మీరు నాయన ప్రభా మీ యొక్క వాక్కులను నాయన మరి ముద్రించి ప్రతిష్ఠ చేయమని వారి యొక్క జీవితాల్లో మీ కొరకు సాక్షులుగా నిలవబట్టకు సహాయం దయచేదరని మీ పిరికివాడిన మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు శ్రీమతి నందిగం సుస్మితా భూషణ్ కుమార్ గారు వాక్యమును మీరు విని ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందినట్లయితే మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా అడ్రస్ విశ్వజ్యోతి గాస్పల్ మినిస్ట్రీస్, ప్లాట్ నెంబర్ 41, ఇందిరమ్మ కాలనీ, మార్కాపురం. మా ఫోన్ నెంబర్స్ 8886011574. మరి యొక్క ఫోన్ నెంబర్ 8886547222.
7